అవి కష్టపడ్డావు కానీ ఫలితం దక్కలేదురా. క్రెడిట్ కార్డు దొరికింది కదరా, అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదురా. అదేంట్రా అంత మాట అనేసావు? బ్రౌజర్ ఫేసును నువ్వును. అవునరా, వాడు చెప్పింది కరెక్టే కదా. ఏంట్రా కరెక్ట్? అరే అభి, ఆ అమ్మాయి క్రెడిట్ కార్డుని యూజ్ చేయాలంటే దాని పాస్వర్డ్ నీకు తెలిసి ఉండాలి కదా. అది తెలియనప్పుడు ఈ క్రెడిట్ కార్డు వేస్ట్ కదరా. రేయ్, ఈ అభిమన్యు లాంటి వాడ్రా. ఏదైనా ఎలాంటిదైనా ఎవరినైనా ఏ పనైనా చేయగలడు. అలాంటిది నాలాంటి ఒక మగాడిని ఒక ఆడది దెబ్బ కొట్టిందిరా. ఆడదంటే ఒక జడ పదార్థం, ఐ మీన్ ఒక ప్రాపర్టీ లాంటిదే. ఆ ప్రాపర్టీతో ఆడుకోవడం తప్ప ఎదురు దెబ్బ అంటే ఏంటో తెలియని అభిని రాయితో కొట్టిందిరా. ఆ ప్రాపర్టీని వదిలే ప్రశ్నే లేదు. దాని అంతు చూస్తాను, దాని బతుకు కుక్కలు చింపిన విస్తర చేస్తాను. ఈ టైంలో ఎవర్రా? లిల్లీ. హాయ్. అలాగే, ఓకే ఓకే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటానా? ఓకే బాయ్. ఎవర్రా, ఎక్కడికి వస్తానంటున్నావు? అరే అభి, మాట్లాడవేంట్రా? అభి, నిన్నేరా అడిగేది. అవి లాలీపాప కాఫీ షాప్కి రమ్మంటుందిరా. వెళ్ళి పనిలో పనిగా దానికి లాలిపాట పాడి, అలాగే అమెరికా పాపకు కూడా జోలపాట పాడి ఇద్దరితో ముద్దుగా వస్తానరా. క్లచ్. Come on, Lily. Go and sit there. ఆహా, అక్కడొద్దు, ఇక్కడ కూర్చున్నాం సామాన్య. నో, లవర్స్ రహస్యంగా కూర్చోవాలి. అలా కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడంలోనే థ్రిల్ ఉంటుంది. కమ్ విత్ మీ. కమ్. కూర్చో లిల్లీ. లిల్లీ, ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు? నేనెప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రాలేదు, అందుకే కాస్త భయంగా ఉంది. ఈ ఏజ్లో భయపడ్డమేంటి? సీదే, వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్తో ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. యునో, వాళ్ళంతా ఇంట్లో కాలేజ్ కని చెప్పి ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేసేవాళ్లే. అలా కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడిలా తప్పు కదా? తప్పెలా అవుతుంది? తప్పే. నేను కాలేజ్కి వెళ్లకుండా వచ్చేసాను. పొరపాటున ఈ విషయం మా ఇంట్లో తెలిసిందా నన్ను చంపేస్తారు. ఎలా తెలుస్తుంది? ఏమో, మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే. ఛాన్సే లేదు. ఎందుకంటే సూర్య ఇలాంటి ప్లేసెస్కి రాడు కాబట్టి, చంద్రకి అంత సీన్ లేదు కాబట్టి. అతను ఇంకా రాలేదేంటి? చాలా టైం అయిపోతుంది. అతనేంటి, అభి అని పిలవచ్చు కదా. ఏంటిడు ఇంకా రాలేదు?
యూస్లెస్ ఫెలో. హ్యాండ్ ఇస్తాడా ఏంటి? అభి రాడేమో, వెళ్దాం పదా. లిల్లీ, అన్నిటికీ తొందర అయితే ఎలా? వెయిట్, ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేశాడేంటి? అయితే వెళ్ళిపోదామా? సారీ ఫర్ ద డిలే. హాయ్. అభి, మెడ మీద ఆ దెబ్బేంటి? ఏమైంది? అదా, అది నథింగ్. నో, ఏదో అయింది. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? ఎస్ యాక్సిడెంట్ అయింది. నీకోసం స్పీడ్గా ఆనందంగా గాల్లో తేలిపోతూ ఫాస్ట్గా వస్తున్నానా, ఒక అమ్మాయి సడన్ గా డాష్ ఇచ్చింది. బైక్ స్కిడ్డే కింద పడ్డాను. అందుకే ఈ చిన్న గాయమైంది. చూసావా లిల్లీ, నీ మీద ప్రేమతో నీ కోసం చివరికి యాక్సిడెంట్ అయినా కూడా ఇచ్చిన మాట కోసం వచ్చాడు. దట్స్ కాల్డ్ లవ్. అభి, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకైంది? లిల్లీ కోసం. నీ కోసం వస్తుంటే ఎవరెవరో ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తారేమోనని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానా? ఎస్, కేవలం నీ కోసమే. ఐ లవ్ యూ. ఆర్డర్ ప్లీజ్. అమ్మ శాము, వెదో పర్సు పోతే పోయిందిలేమ్మా. ఈ విజయవాడ అంతా తిరిగైనా సరే నీకు నచ్చిన పర్సు నేను కొనిపెడతాను కదా, నువ్వు ఇంకా బాధపడకమ్మా. అమ్మా, ఇప్పుడు పర్స్ పోయినందుక బాధపడుతుంది? కాదా? హా, అర్థమైంది. ఆ పర్సులో డబ్బు, అదేదో కార్డ్ ఏదో ఉందని చెప్పింది కదూ, అది నిజమే. ఆ ముద్ర స్టెప్ ఏదవా పర్సులో డబ్బులంతా వాడేసుకొని ఆ కార్డు కూడా తీసుకుని వాడేసుకుంటాడో ఏమో. అమ్మా, వాడికి ఆ ఛాన్స్ ఇస్తామా ఏంటి? శామ్, వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయమని ఫోన్ చేసి చెప్పు. జస్ట్ చంద్ర, యూర్ రైట్. ఇప్పుడే ఫోన్ చేస్తా. వద్దు. ఏంటన్నయ్య, ఎందుకొద్దు? ఆ కార్డ్ బ్లాక్ చేయొద్దు. అలా బ్లాక్ చేయకపోతే శామ్ తన క్రెడిట్ కార్డ్ అంతా వాడి ఇష్టానికి వాడేస్తాడు కదా. వాడని, వాడాలి. ఎస్, వాడు ఆ కార్డ్ యూజ్ చేసి షాపింగ్ చెయ్యాలి. అప్పుడు వాడు నాకు అడ్డంగా దొరుకుతాడు. అదే నాకు కావాలి. టచ్ చేస్తాడా? సాముని టచ్ చేస్తాడా? రాయ్, నువ్వు నా చేతుల్లో అయిపోయావురా. అన్నయ్య, కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావు? కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. వాడు ఆ కార్డు వాడితే
ఆ యూసేజ్కి సంబంధించిన మెసేజ్ శ్యామ్ ఫోన్కి వస్తుంది. ఆ మెసేజ్ ఆధారంగా వాడిని పట్టుకోవటం ఈజీ అవుతుంది. ఇది మంచి ఐడియానే అన్నయ్య, కానీ ఇలాంటి ఆలోచనలు నీకు రావేంట్రా సన్నాసిని. అమ్మా నువ్వు ఉండు, ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదు. సూర్య అలాగే ఇంకొక పని చేస్తే అక్క, వాణ్ణి పట్టుకోవటమే నా పని. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. పోనీ సూర్య పోలీస్ కంప్లైంట్ ఇస్తే? అవునవును, కంప్లైంట్ ఇస్తే హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది సూర్య గారు. అల్లుడు గారు, పద్మ అంటే బుద్ధి తక్కువగా మాట్లాడుతుంది. మీరు కూడా అలాంటి సలహాలు ఇస్తారేంటి? అమ్మా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదే కదా. వాళ్ళకి చెప్తే ఇంకేమైనా ఉందా? శామ్ ని పోలీస్ స్టేషన్ కి వేళపేళ లేకుండా రమ్మని పిలిపించుకొని యక్ష ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలన్నిటికీ శాము సమాధానాలు చెప్పొద్దు. చెబుతుంది. చెప్పాలి కూడా. అత్త, ఏం నువ్వనేది? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచన మంచిదే అంటున్నాను. అది కాదత్త, వజ్రపాటి వారి ఆడపిల్ల అలా పోలీస్ స్టేషన్ కి వెళ్తే తప్పులేదు రాజీ. అత్త, తప్పుని దాచడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది. తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఎదిరించి పోరాడాలి. అది కాదత్తా. రాజీ, మన ఇంటి ఆడపిల్లని పోలీసులు ప్రశ్నిస్తున్నారని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే ఇలాంటి ఆకతాయి పనులు చేసే వాళ్ళకి, రౌడీతనంగా ప్రవర్తించే వాళ్ళకి మనం అలసిచ్చినట్టు అవుతుంది. అంతేకాదు, అలుస్తూ రేపు ఇంకో అమ్మాయి మీద దాడి చేస్తారు. అదే కంప్లైంట్ ఇచ్చామనుకో, వాడికి వాడిలాంటి వాళ్ళకి భయం పుడుతుంది. ఎవరి గురించో మనకెందుకత్తా? తప్పు రాజీ. ఒక ఆడదానిగా నువ్వు అనకూడని మాట. ఒక మంచి కోసం, మంచి జరగడం కోసం పునాది మన్నుంచే పడాలి అని కోరుకోవాలి. సూర్య, ఇంకీ విషయం గురించి ఏమీ ఆలోచించద్దు. శామ్ని తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి. ఇంకేమైనా కావాలా సార్? ఏమీ వద్దు, 1 minute. ఈ కార్డ్ తీసుకెళ్ళి బిల్ చేయించు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. కార్డ్ తీసుకోవడానికి నేనే వస్తాను. ఓకే సార్. సామాన్య, మనం ఇంటికి వెళ్ళిపోదాం. లిలీ, అదేంటి కాఫీ తాగకుండా అప్పుడే వెళ్ళిపోతారా? నాకు కాఫీ గీఫీ ఏమొద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకో తెలీదు, నాకెందుకో కాస్త భయంగా ఉంది. లిలీ, ఒకసారి ఇలా రా చెప్తాను. లిలీ, ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు?
ఏమైంది? నిన్నే అడుగుతున్నాను. నా క్రెడిట్ కార్డ్ ఎవరో యూజ్ చేశారు. ఈ కాఫీ డే పక్కనే ఉంది. వాడు ఇప్పుడే కార్డు యూజ్ చేశాడు అంటే వాడు ఇంకా అక్కడే ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, తన క్రెడిట్ కార్డు ఎవరో దొంగతనం చేశారు. ఇప్పుడే ఇక్కడ ఎవరో యూజ్ చేశారని ఎస్ఎంఎస్ వచ్చింది. నో సార్, పాస్వర్డ్ లేకుండా కార్డ్ యూజ్ చేసే ఛాన్సే లేదు. అరే, మెసేజ్ వచ్చింది చెప్తుంటే ఛాన్స్ లేదంటారేంటి? అలాంటి ఛాన్స్ అసలు లేదు సార్. సార్, నీ క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పు. వెయిట్ చేయండి సార్, మా మేనేజర్ని పంపిస్తాను. పర్లేదు, మేము వెయిట్ చేస్తాం. సార్, మీరు ఇక్కడే ఉంటే మా కస్టమర్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సార్, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి ప్లీజ్. ఏముంటుంది లిల్లీ? ఫస్ట్ టైం కదా, కాస్త టెన్షన్ పడుతుంది. ఇంటికి వెళ్ళిపోదా ఉంటుంది. కాఫీ ప్లీజ్. ప్లీజ్ చెక్ యువర్ మొబైల్. వాడు మళ్ళీ కార్డు యూజ్ చేసి ఉంటాడు. మెసేజ్ వచ్చి ఉంటుంది.